మీ తలలో స్థిరమైన స్వరాన్ని లేదా ఎడతెగని ఆలోచనల ప్రవాహాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? బహుశా ఈ స్వరం నిజంగా నువ్వే అని మీరు విశ్వసించవచ్చు, కానీ ప్రతి ఆలోచన వెనుక చాలా గొప్ప విషయం ఎప్పుడూ ఉంటుంది. కానీ చాలా అరుదుగా మనలో చాలామంది ఈ మానసిక సుడిగుండంలో లీనమై జీవిస్తాము. నిశ్శబ్దం ఉద్భవిస్తుంది, స్పృహ యొక్క మేల్కొలుపు ప్రారంభమవుతుంది. సరిగ్గా ఆ క్షణం విరామంలో మీరు ఒక విండో ద్వారా క్లుప్తమైన సెకనుకు వాస్తవికతను చూస్తున్నట్లు అనిపిస్తుంది. అది ఒకప్పుడు ఎప్పుడూ ఉండే ఏదో ఒక గొప్ప కనెక్షన్ యొక్క సంగ్రహావలోకనం కప్పబడి ఉంటుంది, కానీ మీరు దీనిని గమనించి ఉండకపోవచ్చు. ఇది ఉన్నత స్పృహ మనకు అందించే ఆహ్వానం. మీరు గమనించడానికి కొంత సమయం తీసుకుంటే ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న వాటిని మళ్లీ కనుగొనడం వంటిది. ఆలోచనలకు అతీతంగా ఒక నిశ్చలత మీలో ఇప్పటికే గమనించబడటానికి వేచి ఉందని గ్రహించండి. బహుశా మీ చుట్టూ ఉన్న ప్రతిదీ నేపథ్యానికి మసకబారినప్పుడు, సమయం ఆగిపోయినట్లు అనిపించినప్పుడు మీరు ఇప్పటికే దీనిని అనుభవించి ఉండవచ్చు. మరియు మీరు ఈ క్షణాలు చాలా అరుదు, కానీ అవి తరచుగా గుర్తించబడవు. కాబట్టి ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా ఎందుకు ముఖ్యమైనది అని అర్థం చేసుకుంటారు. మేల్కొలుపు అనేది మీరు ఉన్న స్వచ్ఛమైన ఉనికి యొక్క స్థితిలో ఉంది. మీ స్పృహను మేల్కొల్పండి మరియు మీరు మీ స్వంత మనస్సును గమనించడం ప్రారంభించినప్పుడు మీరు స్థిరమైన ఆలోచనల ప్రవాహానికి మించి జీవించగలరని గుర్తించండి. ఏదో సూక్ష్మంగా విభ్రాంతి చెందుతుంది. ఈ స్వరాన్ని ఎప్పుడూ మూసుకొని స్వరంలాగా ఆలోచనలు వాటంతటా అవే ఉత్పన్నమవుతాయని గ్రహించవచ్చు. నిజానికి మనం ఆలోచించడం కానీ మన విధానం. ఆలోచనలు వచ్చిన ప్రతిసారి ఈ ఆలోచనలతో లోతుగా గుర్తించండి. అది మన చుట్టూ ఉన్న స్వీయ భావనను కలిగి ఉంటుంది మరియు దాని ఫలితంగా మనం ఏమి ఆలోచిస్తున్నామో అది గ్రహించకుండానే మేము తీర్పుల, జ్ఞాపకాలు మరియు భవిష్యత్తు అంచనాల ఆధారంగా తప్పుడు గుర్తింపును సృష్టించడం ప్రారంభిస్తాము. కేంద్ర ప్రశ్న: ఇది మనల్ని చాలాసార్లు ప్రతిబింబించే ముఖ్యమైన పాయింట్కి దారి తీస్తుంది. వాస్తవానికి మన ఆలోచనలు ఎటువంటి స్పృహ ప్రమేయం లేకుండా స్వయంచాలకంగా ఉద్భవించినప్పుడు మన ఆలోచనలు దాదాపుగా స్వయంచాలకంగా ఉత్పన్నమవుతాయని మేము నమ్ముతాము. అవగాహన మరియు పర్యవసానంగా మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు మన చర్యలు ప్రస్తుత క్షణంతో మనం సంబంధాన్ని కోల్పోతాము. అది జ్ఞాపకాలు మరియు పశ్చాత్తాపాలతో, గతానికి లేదా భవిష్యత్తుకు, దాని ఆందోళనలు మరియు అనిశ్చితులతో మనలను రవాణా చేసే ఆలోచనల ప్రవాహానికి మనం దూరంగా ఉన్నాము. మీ తలలో ఏదో మాంత్రిక స్వరం ఉందని మీరు గ్రహించినప్పుడు మేల్కొలుపు స్పృహ వైపు. ఈ సరళమైన పరిశీలన చర్య మీకు మరియు మీ ఆలోచనలకు మధ్య చిన్న దూరాన్ని సృష్టిస్తుంది. అకస్మాత్తుగా మీరు మానసిక కంటెంట్తో పూర్తిగా శోషించబడరు మరియు ఇది కొత్త ఉనికికి స్థలాన్ని తెరుస్తుంది. ఈ క్రియాశీల పరిశీలన ఒక పరివర్తన జర్నీకి నాంది, ఎందుకంటే మీ ఆలోచనలు మీరు కాదని మీరు గుర్తించినప్పుడు మనస్సు యొక్క అభివ్యక్తి మీరు ఈ ఆలోచనను బలహీనపరచడానికి అనుమతిస్తుంది. యొక్క లోతైన స్థాయి ఆలోచన ఇకపై మీ అనుభవాన్ని ప్రభావితం చేయదు, కానీ దానిలో ఒక భాగం మాత్రమే అవుతుంది. ఎందుకంటే మీ తలలోని స్వరం ఇప్పటికీ ఉంటుంది. ఎందుకంటే ఆలోచన అనేది మానవ మనస్సు యొక్క సహజ విధి. కానీ ఇప్పుడు ఆ స్వరంతో మీ సంబంధాన్ని నియంత్రించే బదులు ఏమి మారుతోంది అని మీరు గమనించడం ప్రారంభిస్తారు. మీరు నిజంగా ఉన్నారు, కానీ మనం మన ఆలోచనలను గమనించడం ప్రారంభించిన తర్వాత ఆలోచనకు మరియు నిజమైన స్పృహకు మధ్య తేడా ఏమిటి అనే ప్రాథమిక ప్రశ్న తలెత్తుతుంది. మన మనస్సులలో ప్రవహించే అంతులేని ఆలోచనల ప్రవాహంతో మనం తరచుగా కేవలం భావనను గందరగోళానికి గురిచేస్తాము. అయితే ఈ రెండు స్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి మరియు ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆలోచనలో చిక్కుకొని మనం బాధితులమవుతాము. పునరావృత చక్రంలో అదే కథలు మన మనస్సులలో పదే పదే రిప్లే అవుతాయి. ఆలోచన మన భావోద్వేగ చర్యలను నిర్దేశించే లూప్లో జీవించడం లాంటిది, మరియు ఈ స్థితిలో మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం ఎలా గ్రహిస్తామో కూడా మనం మన మనస్సుల ఈఆర్ఎస్ మరియు జీవితంపై నియంత్రణ యొక్క భ్రాంతి మనల్ని కల్పిత వాస్తవికతలో బంధించి ఉంచుతుంది. జ్ఞాపకాలు లేదా అంచనాల గురించి మనం ప్రస్తుతం ఉన్నామని తెలుసుకున్నప్పుడు మనం ఆ క్షణాన్ని లోతుగా అనుభూతి చెందుతాము.
లేబుల్ని అన్వయించాల్సిన అవసరం లేకుండా లేదా జడ్జ్ ఆలోచన ఆగిపోతుంది మరియు ఈ స్థితిలో విస్తృత అవగాహన కోసం స్థలం తెరుచుకుంటుంది. ఈ సమయంలో మనపై పట్టు కోల్పోతున్నట్లు అనిపిస్తుంది మరియు జీవితపు నిజమైన సారాంశం నేరుగా అనుభూతి చెందుతుంది. ఉదాహరణకు, ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ముందు నిలబడి ఉన్న సూర్యాస్తమయాన్ని ఊహించుకోండి. ఎంత అందమైన సూర్యాస్తమయం! నేను దీన్ని తరచుగా చూడాలనుకుంటున్నాను. బహుశా నేను ఇక్కడికి రావచ్చు. చాలా తరచుగా ఈ ఆలోచనలు సూర్యాస్తమయాన్ని అనుభవించే బదులు ప్రత్యక్ష అనుభవానికి దూరంగా తీసుకెళ్తున్న మీరు మానసికంగా ప్రాసెస్ చేస్తున్నారు మరియు ఆ ఆలోచన పొర మిమ్మల్ని క్షణం లోతు నుండి వేరు చేస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితిని ఊహించుకోండి, కానీ ఈసారి ఆలోచనలు లేకుండా సూర్యాస్తమయాన్ని అంచనా వేయకుండా గమనించండి. సజీవంగా తెలుసుకుని ఉన్నవాటికి అనుగుణంగా మీ ముందు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పూర్తి అవగాహన స్థితి, ఆలోచన మరియు అవగాహన లేదా ఉనికి యొక్క జోక్యం లేకుండా వాస్తవికతతో ప్రత్యక్ష సంబంధం, ఉన్నత స్పృహ, తలెత్తే కొత్త స్పృహ. ఈ వ్యత్యాసం మానవ పరస్పర చర్యలలో కూడా గ్రహించబడుతుంది. చిన్న పిల్లల కళ్లలోకి చూడడానికి ముందు వారు మాట్లాడే సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తారు. ఆ కళ్ల వెనుక ఆలోచనలు లేవు. ఇది అత్యున్నత స్పృహ యొక్క పరివర్తన శక్తి. ఇది మనల్ని అంతులేని ఆలోచనల చక్రం నుండి విముక్తి చేస్తుంది మరియు జీవితంలో అత్యంత నిజమైన మరియు అవసరమైన వాటితో మనల్ని మళ్లీ కలుపుతుంది. ఆలోచనలా కాకుండా స్పృహ కాలానికి లేదా అహంతో పరిమితం కాదు. మనం ఆలోచనలో చిక్కుకున్నప్పుడు మనం ఏమి చేశాము మరియు మనం ఏమి చేస్తాము అనే దానిపై నిరంతరం చింతిస్తూనే ఉంటాము. అహం కరిగిపోతుంది. ఇకపై ఏదైనా ఉండటానికి లేదా నిరూపించడానికి నియంత్రించాల్సిన అవసరం లేదు. ఒక్క క్షణం మాత్రమే ఉంది మరియు మనం నిజమైన స్వేచ్ఛను కనుగొన్న క్షణంలోనే. ఈ స్వేచ్ఛ అనేది ఆలోచనల ప్రవాహం ద్వారా దూరంగా ఉండే బదులు ఆలోచనలను గుర్తించకుండా వాటిని గమనించే సామర్థ్యం నుండి వచ్చింది మరియు ఇది ఆలోచనల ద్వారా ఆలోచించడం నుండి స్పృహ పరిశీలకుడిగా మారడం మరియు ఇది దృక్కోణంలో మార్పు, దానిలో జీవితాన్ని అనుభూతి చెందడానికి ప్రస్తుత క్షణం. స్థిరమైన మానసిక కార్యకలాపాల ద్వారా విధించబడిన పరిమితులు లేని సంపూర్ణత, ఆలోచనల ఆధిపత్య జీవితం నుండి ఉనికిలో ఉన్న జీవితానికి ఈ పరివర్తన ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క హృదయం. ఇది జీవితాన్ని మరింత లోతైన మరియు మరింత అర్థవంతమైన మార్గంలో అనుభవించడానికి అనుమతిస్తుంది మరియు ఈ విధంగా జీవించడం ద్వారా మనం విముక్తులను చేయడమే కాకుండా స్థిరమైన ఆలోచనల వల్ల కలిగే బాధల నుండి మనం మరింత విముక్తి పొందుతాము మరియు అవి ప్రపంచం గురించి మన అవగాహనను ఎలా రూపొందిస్తాయి. ఈ ఎడతెగని చక్రం నుండి మనం ఎలా విరామం పొందగలం అనే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. కానీ నిశ్శబ్ద ఉనికి ఎప్పుడూ ఉండే విశాలమైన మరియు శాంతియుతమైన క్షేత్రం. సంప్రదాయ బోధనలలో, జెన్ బోధనలలో ఉపయోగించే ఖాళీ కప్పు యొక్క రూపకం ద్వారా ఈ భావనను అర్థం చేసుకోవడానికి ఒక మార్గం కోసం వేచి ఉన్న మనలో జెన్ మాస్టర్ ఎవరైనా బోధించబడాలంటే వారు మొదట తమ కప్పును ఖాళీ చేయాలని సూచించారు. ఈ రూపకం శక్తివంతంగా మరొకటి పొందలేము. ఆలోచనలతో నిండిన కప్పుగా. ఆలోచనలు, చింతలు మరియు తీర్పులు. ఈ విధంగా మీ మనస్సు నిండినప్పుడు స్పష్టత కోసం లేదా పూర్తి అవగాహన కోసం కొత్త అవగాహనలకు ఆస్కారం లేదు. ఇన్నర్ స్పేస్ ని సృష్టించడం అంటే ఈ కప్పును కొద్దిగా ఖాళీ చేయడానికి అనుమతించడం అంటే మరేదైనా ఉద్భవించవచ్చు. మరేదైనా ఆలోచనకు మించిన నిశ్శబ్ద అవగాహనను కలిగి ఉంటుంది. అయితే ఈ స్థలాన్ని ఎలా సృష్టించాలి? మరియు రోజువారీ జీవితంలో మనం చాలా అరుదుగా నిశ్శబ్దంగా ఉంటాము. మనం శారీరకంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నిజమైన నిశ్చలత యొక్క క్షణాలను మనం అనుమతించండి. మన మనస్సు నిరంతరం ఆలోచనలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. అందుకే ధ్యానం ద్వారా లేదా పగటపుట ఒక సాధారణ విరామం ద్వారా నిశ్శబ్దం యొక్క క్షణాలు చాలా ముఖ్యమైనవి. కానీ వారు వాటిని తీసుకువెళ్లడానికి బదులుగా వారి శక్తిని కోల్పోతారు. ఈ ప్రక్రియలో అంతర్భాగం తెరుచుకుంటుంది. ఈ స్థలం సాంప్రదాయిక అర్థంలో ఖాళీగా లేదు, కానీ అన్నిటినీ విస్తరించే అవకాశాలతో నిండి ఉంది. అంతర్గత స్పేస్ను పెంపొందించడానికి సంక్లిష్టమైన అభ్యాసాలు లేదా సంక్లిష్టమైన ఆధ్యాత్మిక తత్వాలు అవసరం లేదు. వాస్తవానికి ఇది చాలా వ్యతిరేకం. ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న శ్వాసను సృష్టించడం ద్వారా మీ శ్వాసను సృష్టించడం ప్రారంభించడం మంచిది. యాంకర్ పాయింట్. మీరు కేవలం కొన్ని సెకన్ల పాటు దానిపై మీ దృష్టిని కేంద్రీకరిస్తే
మీరు ఆలోచనల లయను నెమ్మదింపజేయడం ప్రారంభిస్తారు మరియు అంతర్గత స్థలాన్ని సృష్టించడానికి మరొక ప్రభావవంతమైన మార్గం మీ ఇంద్రియాలను చేతన పరిశీలన చేయడం. ఉదాహరణకు నడుస్తున్నప్పుడు మీ మనస్సును చింతల మధ్య సంచరించనివ్వడం మరియు భవిష్యత్తు ఆలోచనలు మీ దృష్టిని మళ్లిస్తాయి. చేతన అవగాహన యొక్క సాధారణ చర్యలు మిమ్మల్ని మార్చడంలో సహాయపడతాయి. ఆలోచన నుండి వర్తమానం వరకు దృష్టి కేంద్రీకరించండి. ఈ నిశ్శబ్ద క్షణాలు పూర్తి అవగాహన ఉద్భవించగల నిశ్శబ్ద విరామాన్ని సృష్టిస్తుంది మరియు రోజంతా బిజీలో కొద్దిసేపు విరామం సాధించడానికి ఎక్కువ సమయం లేదా శ్రద్ధ అవసరం లేదు. ఆ ఖాళీని తెరవడానికి సరిపోతుంది. ఇన్నర్ స్పేస్ యొక్క నిజమైన అభ్యాసం దాని కొనసాగింపులో ఉంటుంది. ఈ స్థలం పెరిగే కొద్దీ మీ జీవిత అనుభవంలో సహజ భాగం మీరు ప్రారంభిస్తారు. మీరు వెతుకుతున్న సమాధానాలు తార్కికం లేదా మానసిక విశ్లేషణ నుండి వచ్చినవి కావు, కానీ నిశ్చలత్వం నుండి స్వయంచాలకంగా ఉద్భవించే ప్రదేశం నుండి నిజమైన స్పష్టత ఏర్పడుతుందని గమనించండి. అయితే జీవితం అకస్మాత్తుగా స్థిరమైన ఆలోచనలచే తక్కువ అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. బదులుగా అంతర్గత శాంతి యొక్క భావం ప్రబలంగా ఉంటుంది. ఇది మనల్ని ఆలోచన ఆధిపత్య ఉనికి నుండి ఉనికి యొక్క జీవితానికి తీసుకువెడుతుంది మరియు స్పష్టత మనలను ప్రస్తుత క్షణంతో సామరస్యంగా జీవించేలా చేస్తుంది మరియు మనస్సును ఒక సాధనంగా తన పాత్రను తిరిగి పొందేలా చేస్తుంది. మరియు చాలామంది ఊహించిన దానికి విరుద్ధంగా ఆధ్యాత్మిక మేల్కొలుపు ఒక గొప్ప మరియు నిశ్చయాత్మకమైన సంఘటన కాదు. ఇది ఒక గొప్ప మరియు ఖచ్చితమైన సంఘటన కాదు. ఇది చాలా అరుదుగా సంభవిస్తుంది. ఇక్కడ ప్రతిదీ తక్షణమే మారిపోతుంది. ఈ క్షణాలు ఎంత చిన్నవిగా అనిపించినా అవి మనల్ని లోతుగా మార్చే శక్తిని కలిగి ఉంటాయి. ఈ స్పృహ యొక్క మెరుపులు ఊహాజనిత నమూనా లేదా క్రమాన్ని అనుసరించడం లేదని ప్రపంచాన్ని గ్రహించండి. అవి రోజులోని అత్యంత సాధారణ కార్యకలాపాలలో అనుకోకుండా తలెత్తవచ్చు. బహుశా మీరు ఒక సుపరిచితమైన వీధిలో నడుస్తూ ఉంటారు మరియు అకస్మాత్తుగా మీరు పూర్తిగా మునిగిపోయారని మీరు కనుగొంటారు. గతంలో ఏమి జరిగింది లేదా భవిష్యత్తులో ఏమి జరగవచ్చు మరియు ఆ క్షణంలో లోతైన శాంతి ఉద్భవిస్తుంది. ఈ ఉనికి యొక్క కొన్ని క్షణాలు తరచుగా ఆకస్మికంగా ఉన్నప్పటికీ మరియు చాలా సూక్ష్మంగా ఉండవచ్చు. మనం వాటిని గమనించలేము. దీనికి స్పష్టమైన ఉదాహరణ ప్రకృతితో మనం సన్నిహితంగా ఉన్నప్పుడు విశాలమైన ప్రకృతి దృశ్యం, పర్వతం, సముద్రం లేదా ప్రశాంతమైన ఉద్యానవనం ముందు నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. చెట్లలో గాలి అలలు లేదా ప్రకృతి యొక్క సాధారణ నిశ్శబ్దం సృష్టిస్తుంది. మనస్సు తన ఆధిపత్యాన్ని కోల్పోయి వర్తమానం పూర్తిగా సజీవంగా మారినప్పుడు ఇది స్పృహ యొక్క మెరుపు. కానీ ఈ మెరుపులు ప్రకృతికి మాత్రమే పరిమితం కాదు. అవి ఎప్పుడైనా ఎక్కడైనా సంభవించవచ్చు. మీరు ఒక చిన్న పిల్లవాడితో వారి కుతూహలం మరియు అమాయకత్వాన్ని గమనిస్తూ వారి కళ్ళలోకి చూస్తుంటే గత క్షణాలు లేదా భవిష్యత్తు గురించి మీరు గ్రహిస్తారు. స్వచ్ఛత ఇది స్పృహ యొక్క ఫ్లాష్ యొక్క మరొక ఉదాహరణ. ఇది ఉనికిలో ఉన్నప్పుడు పిల్లల యొక్క అదే సరళత మరియు నిశ్చలతను ఇప్పుడు అనుభవించడానికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ మెరుపుల గురించి చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క అత్యంత సాధారణ ఉచ్చులలో ఒకటి విలువను కలిగి ఉండటానికి వాటిని ఆధ్యాత్మికంగా లేబుల్ చేయవలసిన అవసరం లేదు. ఇది ప్రతి అనుభవాన్ని లేబుల్ చేసి నిర్వచించే ధోరణి. ముందుగా స్థాపించబడిన వర్గాలు లేదా భావనలు స్పృహ యొక్క మెరుపు అన్నింటికంటే మించిన ప్రత్యక్ష అనుభవం. ఆలోచన మరియు వివరణ అవసరం. అది కేవలం అప్రయత్నంగానే జరుగుతుంది మరియు దాని సరళత్వం చాలా శక్తివంతంగా చేస్తుంది. మరియు ఈ ఉనికి యొక్క క్షణాలు మన అంతర్గత ఎదుగుదలకు చాలా అవసరం. అవి క్లుప్తంగా మరియు అల్పమైనవిగా అనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి మనల్ని మరింత లోతైన మరియు శాశ్వత స్పృహ స్థితికి దగ్గరగా తీసుకురాగల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం జరుగుతోంది మరియు ఈ స్థితిని మనం అనుభవించిన ప్రతిసారి మనలో ఎంత క్లుప్తమైన స్పృహ బీజం నాటబడినప్పటికీ కాలక్రమేణా ఈ స్పృహ యొక్క మెరుపులు మరింత తరచుగా మారడం ప్రారంభిస్తాయి. అవి ఏకాంత క్షణాలుగా మారడం మానేస్తాయి మరియు మన దైనందిన జీవితంలో కలిసిపోవటం ప్రారంభిస్తాయి. ఈ క్షణాలు అనే కొత్త మార్గం నిజానికి చురుకుగా వెతకవలసిన అవసరం లేదు. మనం వారిని ఎంత ఎక్కువగా వెతుకుతున్నామో అవి మన నుండి తప్పించుకుంటాయని అనిపిస్తోంది. ఈ స్పృహలను పెంపొందించుకోవడంలో కీలకం ఏమిటంటే అంచనాలు లేదా తీర్పులు లేకుండా ప్రస్తుత క్షణానికి బహిరంగంగా ఉండటం అనేది. మనం వాటిని నియంత్రించడానికి ప్రయత్నించడం మానేసి మనల్ని మనం అలాగే ఉండనివ్వడం ద్వారా సహజంగా తలెత్తుతాయి.
ప్రస్తుత క్షణానికి మనం ప్రపంచాన్ని గ్రహించే విధానాన్ని మాత్రమే కాకుండా కూడా మారుస్తుంది. దానితో మన సంబంధాన్ని మార్చడం కేవలం ఇక్కడ మరియు ఇప్పుడు జీవించడం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆలోచనలతో, భావోద్వేగాలు మరియు పరిస్థితులతో మనం పూర్తిగా ఉన్నప్పుడు మనం ఎలా పరస్పరం వ్యవహరించాలో సమూలంగా మారుతుంది. మనం ఎదుర్కొనే చాలా సమస్యలు వాస్తవికత నుండి వచ్చినవి కావని మనం గ్రహించడం ప్రారంభిస్తాము. అయితే మన మానసిక వివరణ నుండి ఈ అవగాహన మనల్ని ఆలోచనల నుండి దూరం చేస్తుంది, సృష్టిస్తుంది మరియు ఇది తెస్తుంది ఊహించని స్పష్టత. గతంలో మానసిక శబ్దం వెనుక దాగి ఉన్న జీవితాన్ని చూసే కొత్త మార్గం. ఈ ఉనికి యొక్క ఆచరణాత్మక ప్రభావం తక్షణమే. ఉదాహరణకు, ఒత్తిడితో కూడిన పరిస్థితిలో ఉండటం ద్వారా స్వయంచాలకంగా ప్రతిస్పందించడానికి బదులుగా మన ప్రతిచర్యను గమనించవచ్చు మరియు ఎలా స్పందించాలో ఎంచుకోవచ్చు. దీని అర్థం ఒత్తిడి పూర్తిగా అదృశ్యమవుతుందని కాదు, హఠాత్తుగా మరియు స్వయంచాలక ప్రతిచర్య. మనం స్థిరమైన ఆలోచనలో చిక్కుకున్నప్పుడు తరచుగా పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. వాటి చుట్టూ మనం నిర్మించే మానసిక కథనం ద్వారా మన భావోద్వేగాలు తరచుగా విస్తరించబడతాయి. భవిష్యత్తు దృశ్యాలను అంచనా వేయడం ద్వారా లేదా గత సంఘటనలను పునశ్చరణ చేయడం ద్వారా మనస్సు చిన్న ఆందోళనకు ప్రధాన మూలంగా మారుస్తుంది. కానీ ప్రస్తుత క్షణానికి అవగాహన తీసుకురావడం ద్వారా, ఈ చక్రానికి అంతరాయం కలిగించడం ద్వారా మనస్సు శాంతించదు. ఇది ఇప్పుడు ఈ లోపలికి వచ్చిన సాధారణ అనుభవం నుండి వచ్చింది. శాంతి వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఇతరులతో మన సంబంధాలలో కూడా పరివర్తన చెందుతుంది. మనం ప్రస్తుతం ఉన్నప్పుడు మనం మరింత బహిరంగంగా ఉంటాము మరియు తక్కువ రియాక్టివ్గా ఉంటాము. మన పరస్పర చర్యలు ఇకపై అహం లేదా స్వయంచాలక ఆలోచన విధానాలచే నిర్వహించబడవు. బదులుగా మనం గతం యొక్క బరువు లేదా భవిష్యత్తు యొక్క అంచనాలను తీసుకురాకుండా ప్రతి క్షణం నిజాయితీగా స్పందిస్తాము. మన చుట్టూ ఉన్నవారు గమనిస్తారు. ఈ మార్పు తెలియకుండానే కూడా, మరియు ఇది ఒక్కటే మన కనెక్షన్ల గతిశీలతను మార్చగలదు. అదనంగా, ఈ బహిరంగత యొక్క స్థితి చాలా పరివర్తన చెందుతుంది, ఎందుకంటే ఇది మనల్ని స్థిరమైన మనస్తత్వం నుండి తీసివేసి అనుసరణ, అంగీకారం మరియు నిరంతర పరిణామ ప్రవాహంలో ఉంచుతుంది. మరియు భౌతిక ఆరోగ్య శాస్త్రం ఇప్పటికే ఉంది. సాధారణ అభ్యాసం ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను తగ్గించి ఆందోళనల ప్రభావాన్ని తగ్గించడం మరియు అధిక ఆలోచనను తగ్గించడం ద్వారా శ్రేయస్సు యొక్క గొప్ప భావాన్ని పెంపొందించగలదని చూపబడింది. అలాగే నిద్ర నాణ్యత, జీర్ణక్రియ మరియు రోగనిరోధక వ్యవస్థ కూడా మన మనస్సులు తక్కువగా ఉన్నప్పుడు మరింతగా మార్పు చెందుతుంది. మనమే, ఎందుకంటే మనం వర్తమానంలో జీవిస్తున్నప్పుడు మనం దానిని వదిలివేయడం ప్రారంభిస్తాము. దృఢమైన గుర్తింపు అనే స్థిరమైన ఆలోచన ఒకప్పుడు నాలాగా అనిపించిన ఆలోచనల, అనుభవాలు మరియు తీర్పుల నిర్మాణం మనం చాలా ఎక్కువ అని తెలుసుకున్నప్పుడు కరిగిపోతుంది. దృక్పథమే అవగాహనను కలిగిస్తుంది. శక్తివంతంగా మరియు రూపాంతరం చెందేలా ఇది మనకు మరింత స్పష్టతతో మరియు మరింత శాంతితో జీవించడానికి సాధనాలను ఇస్తుంది. కాబట్టి మేము ఈ వీడియో ముగింపుకు చేరుకున్నప్పుడు అవగాహన యొక్క శక్తి దాని అభ్యాసం యొక్క సరళతలో ఉంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా అందుబాటులో ఉంటుంది అనే సందేశాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రూపాంతరం చెందడం ప్రారంభమవుతుంది. ఈ వీడియోని అందరితో పంచుకోండి. తద్వారా వారు ఈ సందేశం నుండి ప్రయోజనం పొందగలరు. మరియు మీ ఆలోచనలను పంచుకోవడం కోసం దిగువన ఒక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం.